ఇప్పుడు ప్రజెంట్ నేను మా ఊరి దగ్గరలో ఉన్న పొలాల్లో ఉన్నానన్నమాట. ఎందుకంటే ఇక్కడ కొంతమంది గొర్రెల కాపర్లు ఉన్నారు. చాలా మేకలు గొర్రెలు అవి ఉన్నాయి. ఇందులో కొంచెం ఒక ఏమైనా గొర్రె ఏమైనా అమ్ముతారేమో అని చెప్పేసి, అదే మటన్ కోసం అమ్ముతారేమో అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఒక గొర్రె అయితే ఉంది, అది అమ్ముతామని చెప్పారు. కానీ ఆడు చెప్పిన రేటుకి మాకైతే ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. ఆ గొర్రె చూడటానికి ఎలా ఉందో చూపిస్తాను మీకు. అది కొంచెం మొత్తం దానికి ఉన్న ఊలు కానీ దాని లోపల ఉన్న పార్ట్స్ అవన్నీ తీసేగా మొత్తం నాకు తెలిసి ఒక 6 కేజీలు అలాగ వస్తుందేమో అంతే. దాన్ని ఆడు 5,000 చెప్పాడు. ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇవన్నీ గొర్రెలు అనమాట. మధ్య మధ్యలో మేకలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఒక గొర్రెని. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఈ గొర్రెని చూసారా? దాని సైజు ఉంది కరెక్ట్గా, అదే ఎగ్జాక్ట్ సైజ్ అదే, అంతే ఉంది. బరువు కూడా చూస్తే ఎంతో బరువు కూడా లేదు. దాన్ని వాడు చెప్పిన రేట్ ఏంటంటే 5,000 చెప్పాడు అనమాట. మాకు అసలు అర్థం కాలేదు. సర్లే అని ఇంకా మీరు ఎంత ఇస్తారని అడిగితే మా వాడేమో 2,000కి అడిగాడు. 2,000కి అడిగితే ఏమని చెప్పేశాడు అనమాట. అతనేమో 4,000 చెప్పాడు. లేదు మా వాడు అన్నాడు, ఇంకొక 500 వేసుకుని 2,500 ఇస్తాను, ఇచ్చేయండి అని అన్నాడు. అలా కూడా కుదరదు అన్నాడు అనమాట. పైగా గొర్రె కొంచెం నీరసంగా ఉంది. ఎందుకంటే మందలో ఉన్న ఒక పెద్ద గొర్రె దాన్ని కుమ్మేసిందంట. దానివల్ల ఏంటంటే అది ఎఫెక్ట్ అయింది. ఇంకొకటి ఏంటంటే అందుకే ఆడు ఆ గొర్రెని అమ్మేస్తానన్నాడు. కానీ రేట్ అయితే నచ్చలేదు మాకు. అలాగా చూద్దాం. ఇంకొక కుర్రోడు ఉన్నాడు, ఆ కుర్రోడి దగ్గరికి అయితే వచ్చాము. ఆడికి చెప్పాము ఈ సైజు ఉంది గొర్రె, అది కొంచెం నీరసంగా కూడా ఉంది, పెద్ద గొర్రె పొడిచేసిందంట, మేము ఈ రేట్కి అడిగాము, మరి నువ్వేంటి ఒకసారి వెళ్ళి చూసి కొంచెం మాకు ఏ రేట్కి ఇస్తారనేది మాకు చెప్పని అన్నాము. అడగటానికి వెళ్ళాడు, మరి చూద్దాం. అడిగాడు ఆ కుర్రాడు వెళ్ళి, ఆ కుర్రాడికి కూడా అసలు తగ్గనంటున్నాడంట. 200 తగ్గాడంట 4,000కి, అంతే. సర్లే ఏం లేవు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.